హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మన వీడియోలో క్రిస్పీ ఈవినింగ్ రోడ్ సైడ్ దొరికే సమోసా అంటే అది మన ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చో అదైతే మన ప్రాసెస్ చూసేద్దాం. ఎందుకంటే చాలా క్రిస్పీగా ఈవినింగ్ టైమ్స్ స్నాక్ పిల్లలు అడిగిన వెంటనే, కాకపోతే కొంచెం ప్రాసెస్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మీరు ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ మైదా అయితే తీసుకున్నాను. 2.5 కప్స్ మైదా మన ఇంట్లో తినేవారి బట్టి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అనేది ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా చపాతీ పిండిలాగా, మరీ మెత్తగా కాదు అలానే మరీ గట్టిగా కాదు, అలా కలుపుకోవాలి పిండిని. చూసారా, ఈ విధంగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉన్నా కూడా మనకి రోటీస్ రావు. ఇలాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ కూడా మనమే చేసుకోవాలి కదా, లోపల స్టఫింగ్ అనేది. ఇప్పుడు దానికి ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు. మన ఇంట్లోనే బయట దొరికే సమోసా లాగే అదే టేస్ట్, అదే క్రిస్పీనెస్ వస్తుంది. ఈజీగా మనమే చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా పిల్లలు అడిగిన వెంటనే. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గడానికి, గోల్డెన్ కలర్ రావడానికి నేనైతే సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, జీలకర్ర పౌడర్ అనేది. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయకి అవన్నీ బాగా పట్టాలి మసాలాసు. ఇప్పుడు అది అవ్విన తర్వాత ఒక 2 గుప్పిళ్ళు అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు వేసుకోవడం ఏంటంటే కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా అక్కడక్కడ తగులుతుంటాయి, అవి కూడా మెత్తగా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. అటుకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర అయితే మొత్తం వేసేసుకొని ఒక చిన్న హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇప్పుడు కర్రీ అనేది మనం దించేసుకోవాలి. అయిపోయిందండి కర్రీ ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. కర్రీ కూడా చాలా ఈజీ అండి. ఆనియన్సే కట్ చేసుకోవాలి, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ మనకి. కర్రీ కూడా చూస్తున్నారు కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ మైదా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మన రోటీకి సమోసా చేస్తున్నప్పుడు బైండింగ్కి కావాలి కదా, అందుకు ఒక 2 స్పూన్స్ మైదా వేసుకుని వాటర్ వేసుకుని కొంచెం చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన రోటీస్ తయారు చేసుకుందాము. 15 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే తీసుకోండి. ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ చేసుకుని పెట్టుకోండి. నాకైతే 5 వచ్చినాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం కొంచెం మైదా పిండి, పొడి పిండి చల్లుకొని ఒత్తుకుంటూ ఉండాలి రోటీలాగా. మరీ పలసగా కాదు, అలాని మరీ మందంగా కాదు. మీకు అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఒత్తుకుంటూ ఉండండి. చపాతీలాగా రౌండ్గా ఏ షేప్ ఉన్నా పర్లేదు, రౌండ్గానే రావాలి అని ఏం కాదు. చూస్తున్నారు కదా, అంతే మరీ పలసగా కాదు, అలా మరీ ఇదిగా మందంగా కాకుండా మనం చేసుకోవాలి. చూసారా, ఇలాగ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద వేయించుకోవాలి. ఈ చపాతీ అనేది ప్యాన్ మీద వేసుకొని కొంచెం అటు ఇటు రోస్ట్ అవ్వేలాగా, మరీ చపాతీలా కాకుండా కొంచెం ఆ తేమ అనేది పోవాలి. పిండిలో తేమ ఉంటుంది కదా, వాటర్ తేమ, ఆ తేమ అనేది పోవాలి. ఈ లోపల నేను చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. మొత్తం అంతా మీకు చూపించలేదు. చపాతీస్ అనేవి చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒకటి మాత్రం వేయించి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలాగా కొంచెం ఆ వాటర్ తేమ అనేది పోయి చపాతీ కొంచెం మనకి డ్రై అయిపోవాలి. అలా వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా మనకి ఇది సమోసా రోటీస్.
చూసారు కదా, ఇలాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అన్నీని. ఇలాగే మిగతా అన్నీ కూడా అదే ప్రాసెస్లో వేయించేసుకోవాలి. వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ సమోసా షేప్ రావడానికి కటింగ్ చేసుకోవాలి. ఈ లోపల నేను కర్రీ బైండింగ్కి పిండి కలిపాం కదా, అది పేస్ట్ అంత పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. స్క్వేర్ టైప్ రావాలి. మన సైజుని బట్టి సమోసా పిల్లలకి ఇష్టంగా తింటారు, ఏ సైజు తింటారు ఎలాగనేది చూసుకుని ఆ సైజ్ కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా కట్ చేస్తున్నాను కదా, అవి ఏమీ వేస్ట్ అవ్వండి. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మనం లాస్ట్లో వేయించుకున్నామంటే క్రిస్పీగా అది కూడా స్నాక్స్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పాడేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాస్ కటింగ్స్ ఏమీ పాడేయాల్సిన అవసరం లేదండి. ఓకే, నేను ఇలాగా చిన్న చిన్న సమోసే చేస్తున్నాను. పిల్లలు చిన్నవంటే అట్రాక్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను చిన్న సమోసా చేసుకుంటున్నాను. ఇలా చూసారా, షీట్స్ అనేవి కట్ చేసేసుకుంటే ఇలా బాగా వస్తాయి. సేమ్ బయట ఎలా ఉంటాయో మనకి అదే షీట్స్ అనేవి మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని కర్రీ అనేది మధ్యలో పెట్టేసుకోవాలి. మన స్టఫింగ్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే మీడియంగా స్టఫింగ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుని ఆ బైండింగ్కి పిండి కలిపాం కదా, ఆ పిండి అనేది ఇలా చేత్తో ఫింగర్తో రాసేసుకుని దానికి అలా రాసేసి ఫోల్డ్ చేసేయాలి. చాలా ఈజీ కదండి, చూస్తేనే మీకు అనిపిస్తుంది ఈజీ అని. సేమ్ ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. మన బయట రోడ్ సైడ్ చూసి అమ్మో సమోసాస్ మనం చేయలేమేమో అనుకుంటాము, కానీ కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కష్టపడాల్సింది ఏమీ లేదు, ఈజీగానే చేసేసుకోవచ్చు. పిల్లలకి మనమే ఇంట్లో చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంత ఈజీ ప్రాసెస్ కదా, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సేమ్ ఇలాగే అంత ప్రాసెస్ అండి, అన్ని సమోసాలు నేను అలాగే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు ఎంత బాగా వచ్చినాయో, సేమ్ మనకి రోడ్ సైడ్ దొరికే సమోసా లాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాక మనం ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని సమోసాస్ వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పిండి అనేది బాగా లోపల కూడా వేగాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన వేగిపోద్ది, క్రిస్పీనెస్ వచ్చేసేది, లోపల అనేది పచ్చిగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చుకోదండి, ఆయిల్ అస్సలు పీల్చుకోదు, కానీ బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసాక మీరే చెప్తారు చాలా బాగుంది అని. ఓకేనా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. సేమ్ బయట దొరికే సమోసా లాగే టేస్ట్ అలాగే ఉందండి, మేము తినే చెప్తున్నాము, చాలా బాగుంది. సేమ్ మిగతా ప్రాసెస్ కూడా అంతే, ఇలాగే కొన్ని వేసుకుంటూ వేయించుకుంటూ తీసేస్తూ ఉండాలి. సేమ్ ఎక్కడ సమోసా విడిపోవడం కానీ కూడా మీరు చూడలేదు. చూసారా, సమోసా విడిపోవడం, కర్రీ అనేది బయటకు వచ్చేయడం, స్టఫ్ ఇలాంటి ఏమీ ఉండదు, అంత బాగా చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఇంట్రెస్ట్తో మన ఓపికతో చేసుకుంటే ఏదైనా బాగా వస్తుందండి. చూసారా, మంచి కలర్ వస్తుంది. ఇలాగే అన్నీ వేయించుకోండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక థంబ్ ఇచ్చేయండి, చిన్న కమెంట్ ఇచ్చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.